డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. ఇండియా యూపీఐ పేమెంట్ వరల్డ్ ఫేమస్ అవుతోంది. వేరే కంట్రీస్ కూడా మన యూపీఐ అక్కడ వాడుకునే అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా మన యూపీఐ వాడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే 1944లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటన్ గూడ్స్ అగ్రిమెంట్ జరిగింది. అప్పటి నుంచి గోల్డ్ రిజర్వ్ చేయకుండా డాలర్ని సేవ్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ నుంచి కూడా అంటే సౌదీ అరేబియా కూడా ఆయిల్ సేల్ చేసినప్పుడు డాలర్లో చేసుకొని చేసేది. అంటే ఎవ్రీథింగ్ ఏ ట్రేడ్ జరిగినా డాలర్లో మనం ట్యాక్స్ కట్టేవాళ్ళం. ఏ కంట్రీ అయినా క్రూడ్ ఆయిల్ కొనే ముందైనా సరే. అంటే వాళ్ళ మాటలు వినకపోతే, యుఎస్ మాటలు వినకపోతే ఏం చేసేవాళ్ళు, టెన్షన్ చేసేవాళ్ళు, షిఫ్ట్ సిస్టంలో టైట్ చేసేవాళ్ళు. రష్యాని చూసాం కదా, రష్యా కాబట్టి తట్టుకుంది, ఇంకా వేరే కంట్రీ అయితే తట్టుకోగలదా? అంత ప్రెషరైజ్ లో నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి. కొత్త కరెన్సీ తేవాలి, లేకపోతే బ్రిక్స్ కరెన్సీ తీసుకురావాలి, ఓన్ కరెన్సీలో ట్రేడ్ అవ్వాలి, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రష్యా, ఇరాన్, వెనిజులా ఈ 3 కంట్రీస్ కూడా షిఫ్ట్ సిస్టమ్ లో బాగా సఫర్ అయినాయి. లాట్ విపరీతంగా చాలా ఇబ్బంది పడ్డాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ మంది కూడా డాలర్ రిజర్వ్స్ తగ్గించి గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. ఏదైనా ఇలాంటి టైం ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్. ఎందుకంటే షిఫ్ట్ సిస్టమ్ లో కూడా మనీ కూడా బయటికి రాకుండా బ్లాక్ చేశారు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. 2022 నుంచి సీన్ రివర్స్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పినట్టు, ఆయన మోడీ గారు చెప్పినట్టు మల్టీపోలార్ వరల్డ్ అంటే కరెన్సీ, ఓన్ కరెన్సీతో ట్రేడ్ అవ్వాలి. ఇప్పటికి దాదాపుగా ఒక 8 to 9% అవుతోంది. ఇది డాలర్ కన్వర్షన్ కాకుండా డైరెక్ట్ మనం కూడా డైరెక్ట్ మన కరెన్సీలోనే ట్రేడ్ చేస్తున్నాం. 8% to 9% జరుగుతుంది. సో ఈ రష్యాతో కానీ, చైనాతో కానీ, ఇంకా అదర్ కంట్రీస్తో. సో డెఫినెట్గా ఫ్యూచర్లో 2030 వేసుకుంటే 50% క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓన్ కరెన్సీలో ట్రేడ్ అయ్యేది. మల్టీపోలార్ ఇది వరల్డ్ మొత్తం కూడా చూస్తుంది. కాబట్టి అది లోకల్ కరెన్సీలో ఏ కరెన్సీ ఉందో ఎస్బీఐలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ దాంట్లో మనం డిపాజిట్ చేసినప్పుడు ఏ కంట్రీ కన్నా వెళ్ళాలన్నప్పుడు ఆ కంట్రీకి వాళ్ళ కరెన్సీ వెళ్ళిపోతాయి. సో అంటే కన్వర్షన్ లో ట్యాక్స్ డాలర్ కి కట్టాల్సిన అవసరం కనబడట్లేదు. సో అందుకనే వాళ్ళకి వెన్నుపూసలో వెనుకొస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఐఎంఎఫ్ డిక్లేర్ చేసింది దాదాపుగా 8 to 9% ఉంది. ఇక పోను ఇది బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని. అప్పటి నుంచి వాళ్ళకి భయం పట్టుకుంది. ట్రేడ్ డీల్ అందుకనే అతి తొందరగా క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. సో డెఫినెట్ గా అతి తొందరలోనే మేబీ క్రిస్టమస్ లోపలే అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ బాగా పెంచుకుంటున్నారు. అందుకని ఒక రకంగా రిటైల్ పర్సెంటేజ్ ఎంత పెరిగినా అంత పెరిగే ఛాన్స్ లేదు కదా. సో ఈ ఎప్పుడైతే బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తున్నాయో, గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాయో, సో డెఫినెట్ గా అది పెరిగే ఛాన్స్లే ఉన్నాయన్నమాట. ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ కాకుండా మనం కూడా రేపొద్దున ఇబ్బంది పడవచ్చు కదా షిఫ్ట్ సిస్టమ్ లో. సో దానికి అనుగుణంగా మనం కొత్తది యూపీఐ పేమెంట్ వచ్చింది. దానివల్ల కాస్ట్ లేదు, అసలు ఫాస్ట్ గా అవుతుంది, ఇమీడియట్ గా అవుతుంది. అదే షిఫ్ట్ సిస్టమ్ లో కాస్ట్ ఉంది, ప్లస్ లేట్ అవుతుంది పేమెంట్ క్రెడిట్ అవడానికి కూడా. సో ఆ డిఫరెన్స్ ఉంది. కాబట్టి సింగపూర్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, ఇంకా ఎక్కువ కంట్రీస్, బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా వాళ్ళు కూడా మొదలు పెట్టారు అందరూ చిన్నగా దీంట్లో యూపీఐ పేమెంట్స్ ద్వారా. సో అది ఇంకా ఎక్కువ కంట్రీస్ కూడా 10 to 15 కంట్రీస్ ఇంకా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన యూపీఐ సక్సెస్ అనుకోవచ్చు. మన కంట్రీలోనే కాదు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు యూపీఐ. అంటే ఇమీడియట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి అది బాగా సక్సెస్ అనుకోవచ్చు. గవర్నమెంట్కి ఇది డిజిటల్ సౌజనిటీ అనుకోవచ్చు. సో మెయిన్ అనమాట. అంటే బ్రిక్స్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ తెస్తున్నారు కదా, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సో డెఫినెట్ గా డాలర్ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, డిఫైమ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, డీడాలరైజేషన్ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆయన వేసే స్టాట్యూట్ కాదు, ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది పార్టీలోనే వ్యతిరేకం వస్తుంది, కోర్టులోంచి కూడా వ్యతిరేకం రావచ్చు. ఎప్పుడోసారి అది కొట్టేసే ఇదే ఉంటుంది, టెరిఫ్లని, ఫునిటివ్ టెరిఫ్లని. సో డెఫినెట్ గా ఇవన్నీ సెటిల్ అయిపోయినప్పుడు మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మన యూపీఐ వేరే ఇంకా 15+ అబవ్ కంట్రీస్ కూడా వాడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి సో
ఇండియా ఈజ్ ఎలివేటింగ్ లైక్ ఎనీథింగ్. ఇదివరకు ఇండియా అంటే ఒక రకంగా చూసేవాళ్ళు, ఇప్పుడు ఇండియా అంటే రెడ్ కార్పెట్. ఏ కంట్రీకి వెళ్ళినా మన ప్రైమ్ మినిస్టర్ రెడ్ కార్పెట్ కదా. సో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో డెఫినెట్ గా FTA అగ్రిమెంట్లు అవుతున్నాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఇప్పుడు డాలర్ తగ్గి మన INR కూడా 90% 90 రూపీస్ అబవ్ ఉంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫిజికల్ పాలసీని కంట్రోల్ చేయాల్సింది RBI కాబట్టి RBI డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ కంట్రోల్ చేసి దాన్ని తగ్గిస్తారు. 88 కంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అతి తొందరలోనే. ఇప్పుడు ఎక్కువ 90% అయినప్పుడు ఎక్స్పోర్ట్ చేసేది చీప్ అవుతుంది, ఎక్కువ మన ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ కాస్ట్ అవుతుంది. సో డెఫినెట్ గా ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దానికోసమే ఎక్స్పోర్ట్ ని ఎక్కువ పెంచుకోవడానికి ఇది మంచి తరుణం. ఇది పెరుగుతుంది కూడా, ఇది INR పెరిగినప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు IT కంపెనీకి 90 రూపీస్ అంటే మంచి ఇది వస్తుంది కదా, సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో డాలర్స్ లో పేమెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కొందరికి బెనిఫిట్. ఇప్పుడు పిల్లలకి బయటికి పంపించాలంటే చాలా ఇబ్బంది. సో 90 రూపీస్ లో కట్టాలంటే చాలా కష్టం కదా, ఫీజు కట్టాలంటే US లో. సో డెఫినెట్ గా కొన్ని చిన్నవి ఉన్నాయి, లేవు అనుకోవద్దు. అది కూడా INR కూడా కొంచెం చిన్నగా తగ్గితేనే మంచిది. సో లాంగ్ రన్ లో వాళ్ళు RBI డెఫినెట్ గా ఫిజికల్ పాలసీ కంట్రోల్ చేసి దాని కిందకి తెస్తారు కాబట్టి డెఫినెట్ గా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ రన్ లో మనకి డెఫినెట్ గా ముందు చూపు అంతా పాజిటివ్ నే ఉంది, ఆప్టిమిస్టిక్ అనేది పెసిమిస్టిక్ గా కనపడట్లేదు. సో డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ అందరూ తగ్గింది కదా అని భయపడకుండా, డబ్బులుంటే యావరేజ్ ఎక్కువ ఉంటే యావరేజ్ చేస్తూ లాంగ్ టర్మ్ లో ఉంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.